IIIT కట్ ఆఫ్ మార్క్స్ అసలు మీకు సీట్ వస్తుందా రాదా? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారనమాట చాలామంది. అంటే లైక్ నా క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉండాలి, అసలు ఎంత మార్క్స్ వస్తే నాకు IIITలో సీట్ వస్తుందని చెప్పి అయితే చాలామంది అయితే మెసేజెస్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో అండ్ ఆల్సో ఇన్స్టాలో. సో వాటికి ఆన్సర్ అయితే నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద వస్తుంది. అండ్ ఆ మార్క్స్ ఎంత రావాలి అని చెప్పేసి అనేది అయితే ప్రతి క్యాస్ట్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. సో యాక్చువల్లీ ఇవి కూడా ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మీకు ఒకవేళ లాస్ట్ ఇయర్ పేపర్ ఈజీగా వచ్చింది, సో మీకు చాలామందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గాట్ లైక్ 590 మార్క్స్ 595 మార్క్స్ అనమాట. సో దానివల్ల కట్ ఆఫ్ అనేది చాలా పెరిగిపోయింది. లైక్ నా టైంలో అయితే లైక్ ఓసీకి కట్ ఆఫ్ వచ్చేసి 585 ఉండేదన్నమాట. సో నా జూనియర్స్కి చూసుకుంటే 590, తర్వాత వాళ్ళ జూనియర్స్కి చూసుకుంటే 593 అలా అనమాట పెరుగుతూ వెళ్ళిందనమాట. బికాస్ లైక్ 10th క్లాస్లో మార్క్స్ ఎలా అయితే వస్తాయో లైక్ మీ ఒక్కరికి కాదు, లైక్ స్టేట్ వైజ్ మొత్తం స్టూడెంట్స్కి మార్క్స్ ఎలా అయితే వచ్చినాయో దాని బేస్ మీద కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు చాలా ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్, చాలామందికి లైక్ 590 595 600 డైరెక్ట్ 600 వచ్చేస్తాయి చాలామందికి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ పేపర్ హార్డ్గా ఉండి చాలామందికి చాలా తక్కువ మార్క్స్, అసలు స్టేట్ హైయెస్ట్ మార్క్కి 580 అనుకోండి, అప్పుడు మీకు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. లైక్ చాలా అంటే మరీ తక్కువ ఏమి ఉండదు, ఆ మార్క్స్ కన్నా ఒక లైక్ 5 to 10 మార్క్స్ ఇంకా తక్కువ ఉంటుంది. లైక్ ఓసీకి 570 కట్ ఆఫ్ అలా ఉంటుందన్నమాట. అండ్ దట్ టు ఇందులో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే చాలా బెనిఫిట్ ఉందన్నమాట. సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఒకవేళ మీకు 580 మార్క్స్ వస్తే 24 మార్క్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. సో ఈ 24 మార్క్స్ని యాడ్ చేసుకుంటే మీ టోటల్ మార్క్స్ వచ్చేసి 604 మార్క్స్ అనమాట. అంటే టోటల్ మార్క్స్ 600 కదా, 604 ఎలా వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. బట్ కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం మీ మార్క్స్ మాత్రం 604. ఓకేనా. లైక్ ఫర్ సపోజ్ ఒకవేళ మీరు ఓసీ దానికి కట్ ఆఫ్ 600 పెట్టారనుకోండి నూజివీడ్కి, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు 604 మార్క్స్ కాబట్టి మీకు నూజివీడ్లో సీట్ వచ్చేస్తుంది అనమాట ఈజీగానే ఓసీలోనే. అలానే వేరే క్యాంపసెస్కి కూడా కొంచెం డిఫరెన్స్ లైక్ 2 మార్క్స్ 3 మార్క్స్ డిఫరెన్సెస్తో ఉంటాయన్నమాట కట్ ఆఫ్స్ అనేవి. అండ్ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే డిఫరెంట్ క్యాస్టెస్కి డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ కట్ ఆఫ్ కూడా లైక్ చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు, లైక్ 5 మార్క్స్ 10 మార్క్స్ అలానే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎస్సీ అండ్ ఎస్టీకి మోస్ట్లీ చాలా అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఓసీ వాళ్ళకి నాకు అంత మార్క్స్ రావు అనుకుంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. లైక్ ఓసీలో ఇచ్చిన కట్ ఆఫ్ కన్నా ఒక 3 to 4 మార్క్స్ అయితే తక్కువ ఉంటాయి ఈడబ్ల్యూఎస్లో. సో ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. అండ్ ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ అయితే లైక్ ఎక్కువ కట్ ఆఫ్ అయితే నూజివీడ్కే ఉంటుందన్నమాట కంపారేటివ్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కే వ్యాలీ, నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు అండ్ దెన్ శ్రీకాకుళం అనమాట. సో మీకు ఎంత మార్క్స్ వచ్చినా కూడా లైక్ ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయితే మీకు ఒక 555 560 ఆ రేంజ్లో వస్తే లైక్ మీకు మ్యాక్సిమం శ్రీకాకుళంలో అయినా సీట్ అయితే వచ్చుద్ది అనమాట. ఇఫ్ యూ గాట్ మార్క్స్ అబౌవ్ 580 ఆర్ సంథింగ్, దెన్ అప్పుడైతే మీరు కన్ఫామ్గా చెప్పొచ్చు అనమాట లైక్ యూ విల్ బీ గెటింగ్ సీట్ ఇన్ IIIT అని చెప్పేసి. ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. అండ్ ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో లాస్ట్ 2 years కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అంటే మీకు ఏ క్యాంపసెస్కి లైక్ నూజివీడ్కి, శ్రీకాకుళంకి, ఆర్కే వ్యాలీకి, ఒంగోలుకి లైక్ ఎంత డిఫరెన్స్ ఉంది కట్ ఆఫ్స్లో, అండ్ ఆల్సో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మొత్తం అంతా చూసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఐడియా కావాలంటే వెళ్ళి చూడండి, మీకు ఐడియా అయితే వస్తుంది. సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ రిలీజ్ చేయలేదు, ఒకవేళ రిలీజ్ చేస్తే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లైక్ ఐ విల్ బీ షేరింగ్ ఆల్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ మ్యాక్సిమం మీకు ఒకవేళ 560 అబోవ్ మార్క్స్ వస్తే యూ విల్ బీ హ్యావింగ్ ఛాన్సెస్ అనమాట IIITకి వచ్చేవి. సో దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ కట్ ఆఫ్ మార్క్స్ బికాజ్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి. సో అప్పుడు దాకా మీరైతే నా ఛానల్లో వెళ్ళి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఒకసారి చెక్ చేయండి, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఐ విల్ బీ షేరింగ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. బాయ్.